హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎల్జీ G8X మొబైల్ కోసం ఒక మంచి గూగుల్ కెమెరా, అది కూడా పర్ఫెక్ట్గా వర్క్ అయ్యే గూగుల్ కెమెరా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దాంట్లో ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలి, అలాగే స్టాక్ కెమెరాకి గూగుల్ కెమెరాకి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్జీ G8Xలో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది అండ్ డిఫాల్ట్గా ఇది మనకి కెమెరా టు API ఎనబుల్ కూడా ఉంటుంది. అందుకని ఖచ్చితంగా దీంట్లో అన్ని రకాల గూగుల్ కెమెరాలు 100% వర్క్ చేస్తాయి. నేను కూడా ఒక 4-5 రకాల గూగుల్ కెమెరాలు ఇన్స్టాల్ చేశాను. ఎవ్రీథింగ్ వర్కింగ్ గుడ్. కాకపోతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఈరోజు నేను మోడిఫై చేసిన సెట్టింగ్స్ నేను మీకు షేర్ చేస్తాను. సో దానికంటే ఫస్ట్ మీరు కూడా ఈ సెట్టింగ్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, అంటే సెట్టింగ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి, అలాగే మీరేమన్నా కొత్తగా ఏమైనా మోడిఫై చేస్తారా నేను ఇచ్చిన సెట్టింగ్స్ని, ఇవన్నీ మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ కింద డిస్క్రిప్షన్లోనూ అలాగే ఫస్ట్ కామెంట్ లాగా పిన్ చేస్తాను. అక్కడ మీ సెట్టింగ్స్ని షేర్ చేయండి. అలాగే మీరు తీసిన శాంపిల్స్ స్టాక్ కెమెరా అలాగే గూగుల్ కెమెరాకి డిఫరెన్స్ ఎలా మీరు నోటీస్ చేశారో అవి కూడా షేర్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా కొత్తగా మోడిఫికేషన్స్ చేస్తే అవి కూడా మాకు షేర్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇక మనం ఫస్ట్ దీంట్లో ఎలాంటి గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే అన్ని రకాలు ట్రై చేశాను. కాకపోతే ఒకటి మాత్రం నేను ఇప్పుడు ప్రజెంట్గా వాడుతున్నాను, నికితా గూగుల్ కెమెరా. ఈ నికితా గూగుల్ కెమెరా అనేది రీసెంట్ టైమ్స్లో బాగా డెవలప్ అవుతుంది అండ్ చాలా మంచి సెట్టింగ్స్ వీళ్ళు దీంట్లో ఇస్తున్నారు. సో దీనికి ఫస్ట్ మీరేం చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఒక జిప్ ఫైల్ ఉంటుంది. మీరు ఆండ్రాయిడ్ ఫైల్ హోస్ట్లోకి వెళ్ళి అక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక జిప్ ఫైల్ వస్తుంది. ఆ జిప్ ఫైల్ని మీరు మీ ఫోన్లో సేవ్ చేసుకుంటారు కదా. సేవ్ చేసుకున్న తర్వాత మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి షామీ ఫైల్ మేనేజర్ అప్లికేషన్ ఉంటుంది. ఈ షామీ ఫైల్ మేనేజర్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ ఉంటుంది కదా, అది జిప్ ఫార్మాట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, నికితా G8.zip అని ఉంది. ఇలా ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైలు. ఎందుకంటే ఇదే జిప్ ఫైల్ నేను లింక్ లాగా ఇస్తాను కాబట్టి జస్ట్ మీరు ఈ షామీ ఫైల్ మేనేజర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని దీని మీద ఒకసారి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మీకు ఎక్స్ట్రాక్ట్ హియర్ అని ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, నిక్ G8 అని. దీంట్లో మీకు 2 ఫైల్స్ ఉంటాయి. ఒకటి కెమెరా, రెండోది సెట్టింగ్స్ ఫైల్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కెమెరాని ఇన్స్టాల్ చేయండి. జస్ట్ దీని మీద ట్యాప్ చేసి ఇన్స్టాల్ అని కొట్టండి. ఆటోమేటిక్గా మీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు కెమెరా అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. కెమెరా ఇన్స్టాల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఏం చేయాలనేది నేను మీకు మళ్ళీ షేర్ చేస్తాను. ఇన్స్టాల్ అవుతుంది. ఇలా ఇన్స్టాల్ అయింది కదా, జస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేయండి. ఎందుకంటే నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి నన్ను పర్మిషన్స్ అడగట్లేదు. మీరు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్ ఆప్షన్ మీకు కాన్ఫిక్స్ అని ఉంటుంది. కాన్ఫిక్స్లోకి వెళ్ళి ఏదో ఒక పేరుతో మీరు ఒక సెట్టింగ్స్ని సేవ్ చేయండి. జస్ట్ ఏబీసీఓ, ఏదో రాము సీతానో ఏదో ఒకటి చేసి సేవ్ కొట్టండి. సేవ్ కొట్టిన తర్వాత మీరు ఒకసారి హోమ్ స్క్రీన్ మీదకి రండి. హోమ్ స్క్రీన్ మీదకి అంటే ఇలా హోమ్ స్క్రీన్ మీదకి వచ్చారు కదా. హోమ్ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ షామీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఇంటర్నల్గా ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, జీక్యామ్ అనే ఫోల్డర్. ఈ జీక్యామ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కాన్ఫిక్స్ 7 అని ఇంకొక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దీంట్లో చూడండి, మీరు రాసిన ABC అనే సెట్టింగ్స్ అనేవి ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడికి వచ్చినాయి కదా. సో ఈ ప్లేస్లో, అంటే ఈ ఫోల్డర్ ఉన్న ప్లేస్లో నేను ఇందాక ఇచ్చిన జిప్ ఫైల్లో రెండో సెట్టింగ్స్ ఫైల్ ఉంది కదా, ఆ సెట్టింగ్స్ ఫైల్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, TFR G8 nikita.xml అని ఉంది కదా, ఇది ఆల్రెడీ నేను సేవ్ చేసిన ఫైల్. సో ఇది ఇక్కడ ఉంది కదా. సో ఇలా ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీరు ఒకసారి మళ్ళీ కెమెరాని ఓపెన్ చేయండి. కెమెరాని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు షట్టర్ బటన్ అలాగే ప్రివ్యూ బటన్, ఈ రెండింటి మధ్యలో మీకు కొంచెం స్పేస్ ఉంటుంది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ చూస్ కాన్ఫిగ్ ఫైల్స్ అని ఒక ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు TFR G8 nikita అని సెలెక్ట్ చేసుకొని రీస్టోర్ అని ట్యాప్ చేయండి. రీస్టోర్ అని ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నేను ఏదైతే సెట్టింగ్స్ చేస్తానో ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు ఇంపోర్ట్ అయితే అవుతాయి. ఇక్కడతో మీరు చేయాల్సిన పని అంతా అయిపోయింది. ఇక మీరు ఒకసారి శాంపుల్స్ తీసుకుంటే సరిపోతుంది. నేను రకరకాల శాంపుల్స్ కూడా తీశాను. ఇక్కడ మీరు అన్నీ చూడవచ్చు, నెంబర్ ఆఫ్ శాంపుల్స్ తీశాను, రకరకాలుగా టెస్ట్ చేశాను, రకరకాల శాంపుల్స్ కూడా తీశాను. అన్ని రకాల శాంపుల్స్ తీసిన తర్వాత నాకు ఇది కొంచెం బెటర్గా అనిపించిన శాంపుల్స్, అందుకే నేను మీకు ఇవి షేర్ చేస్తున్నాను. అండ్ దీంట్లో ఒక పాయింట్ మాత్రం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాక్చువల్గా డిఫాల్ట్ స్టాక్ కెమెరా ఏదైతే ఉంటుందో, ఇది స్టాక్ కెమెరా కదా, ఈ స్టాక్ కెమెరాలో ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం కాదు, G8 వాళ్ళు అంటే LG వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే మీరు సెల్ఫీ తీసుకునేటప్పుడు మినిమం 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని వీళ్ళు అక్కడ రాస్తారు, అంటే వాళ్ళ వెబ్సైట్లో రాస్తారు. అందుకని మీకు ఏంటంటే దగ్గర నుంచి, అంటే మీరు ఇలా పట్టుకొని వెంటనే ఫోటో తీస్తే మీకు మీ ఫేస్ కొంచెం బ్లర్ అవుతుంది. మీ చెయ్యిని టోటల్గా చాపాలి. అంటే మీకు మినిమం 30 సెంటీమీటర్స్ అంటే మీ చెయ్యి టోటల్గా చాపిన తర్వాత ఫోటో తీస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూడండి, ఇది
చేతులు రెండు కూడా చాపి సెల్ఫీ తీశాను. ఇక్కడ మీకు స్టాక్ కెమెరా, ఇది స్టాక్ కెమెరాలో చూడండి అప్పుడు కూడా మీకు క్వాలిటీ అనేది బాగానే ఉంది. కానీ వన్స్ మీరు గూగుల్ కెమెరాకి షిఫ్ట్ అయిన తర్వాత దీంట్లో డీటెయిల్స్ అనేవి ఇంకా చాలా బెటర్గా అయితే ఉంటాయి. అదే కాకు మీకు బ్యాక్ కెమెరాతో ప్రాబ్లం లేదు, ఓన్లీ ఫ్రంట్ కెమెరాలోనే మీరు జస్ట్ మీ చేయిని చాపిన తర్వాతే ఫోటో తీసుకోవాలి. ఇక బ్యాక్ కెమెరా అంటారా, ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు రకరకాల ఫోటోలు తీశాను. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హ్యూమన్ ఆబ్జెక్ట్స్ మీరు ఒకసారి చూస్తే మీకు స్టాక్ కెమెరాలో ఏంటంటే వైట్ బ్యాలెన్స్ అనేది ప్రాపర్గా ఉండదు. ఇక్కడ చూడండి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. బ్యాక్గ్రౌండ్లో చూడండి మీకు చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల దగ్గర పైన లైట్ పడుతుంది. ఈ లైట్ అనేది ఏంటంటే ఆటో వైట్ బ్యాలెన్స్ని కంట్రోల్ ప్రాపర్గా చేయలేకపోవడం అనమాట. స్టాక్ కెమెరాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీకు ఇలా లైట్ని ప్రాపర్గా కంట్రోల్ చేయలేదు. కానీ ఒకసారి మీరు గూగుల్ కెమెరాకి షిఫ్ట్ అయితే చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఏదైతే లైట్ ఉందో ఈ లైట్ మొత్తాన్ని కంట్రోల్ చేసేసి మీకు అక్కడ గ్రీనరీ ఏదైతే ఉందో అదే మీకు కనిపిస్తుంది. అండ్ ఫేస్ చూడండి హైలైట్ అయిపోయింది. ఇక్కడ మీకు స్టాక్ కెమెరాలో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఫేస్ చూడండి, ఫేస్ మీద ఉన్న లైట్ కండిషను అలాగే బ్యాక్గ్రౌండ్లో ఉన్న లైట్ కండిషన్. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్లో ఉన్న లైట్ కండిషన్ అలాగే ఫేస్ మీద ఉన్న లైట్ కండిషన్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇలా ఉంటే ఏమవుతుందంటే మీ ఫేస్ అనేది మీ బ్యాక్గ్రౌండ్ని డామినేట్ చేయదు, ఓన్లీ రెండు ఈక్వల్గా కనిపిస్తూ ఉంటాయి. అదే గూగుల్ కెమెరాలో ఏంటంటే మిమ్మల్ని మాత్రమే హైలైట్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని కూడా వైట్ బ్యాలెన్స్ని కంట్రోల్లో పెట్టుకుంది. ఇక్కడ చూడండి మీకు టోటల్గా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో అంటే కొంచెం డార్క్లోకి వెళ్ళిపోయి మీకు చెట్లు గ్రీనరీలో కనిపిస్తున్నాయి, ఇక్కడ మాత్రం మీకు ఏంటంటే వైట్ బాగా కనిపిస్తుంది. ఇదే ప్రాబ్లమ్ స్టాక్ కెమెరాస్తో. అందుకే నేను ఎప్పుడు గూగుల్ కెమెరాలు వాడండి అని చెప్పడానికి రీజన్ కూడా అది. ఇక్కడ చూడండి మీకు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా డీటెయిల్గా ఉంది. ఇదే కాదు మీరు సెల్ఫీ కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి. సెల్ఫీలో కూడా చూడండి, ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ షేడ్ చూడండి మీకు సన్లైట్ మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అదే మీరు గూగుల్ కెమెరాకి షిఫ్ట్ అయితే చూడండి మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీనరీలోకి వెళ్ళిపోయింది, వైట్ బ్యాలెన్స్ కంట్రోల్లోకి వచ్చేసింది అండ్ మీ ఫేస్ మాత్రమే హైలైట్ అయింది. సో ఇలా మీకు ఈ గూగుల్ కెమెరా అనేది యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ మనకి హ్యూమన్ ఆబ్జెక్ట్సే కాదు, మీరు ఒకసారి ఫ్లవర్స్ లాంటివి కూడా తీసినప్పుడు చూడండి ఇక్కడ మీకు క్లారిటీ అనేది మిస్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాలెన్స్ కూడా మీకు ప్రాపర్గా లేదు. అదే మీరు గూగుల్ కెమెరాలోకి షిఫ్ట్ అయితే చూడండి బ్యాక్గ్రౌండ్లో వైట్ బ్యాలెన్స్ కంట్రోల్ అయిపోయింది, గ్రీనరీ మనకి హైలైట్ అవుతుంది అండ్ మీకు ఫ్లవర్ కూడా చాలా నీట్గా ఉంది. అదే మీరు ఒకసారి ఈ ఫోటో చూస్తే చూడండి మీకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న వైట్ బ్యాలెన్స్ అలాగే ఫోటో మీద ఉన్న వైట్ బ్యాలెన్స్ అంటే మీకు ఫ్లవర్ మీద ఉన్న వైట్ బ్యాలెన్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మీకు ఫ్లవర్ హైలైట్ అవ్వదు. ఇక్కడ చూడండి ఫ్లవర్ హైలైట్ అయింది, ఇక్కడ ఫ్లవర్ హైలైట్ అయితే ఉంటుంది. ఇదే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ ఫొటోస్ కూడా ఉన్నాయి, ఇవి కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే ఉంటుంది, వైట్ బ్యాలెన్స్ మాత్రం చాలా కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఫ్లవర్ చూపిస్తాను చూడండి, ఈ ఫ్లవర్ కూడా చూడండి ఇక్కడ మీకు కొంచెం స్కిన్ టోన్ అనేది బ్యాక్గ్రౌండ్కి ఇక్కడ కొంచెం మారిపోయింది. కానీ ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ని టోటల్గా కంట్రోల్లో పెట్టుకొని ఓన్లీ మీకు ఫ్లవర్ మాత్రమే హైలైట్ అయితే అవుతుంది. ఇలా దీంట్లో సెట్టింగ్స్ అనేవి ఉంటాయి అండ్ అల్టిమేట్గా ఉంటాయి. అండ్ మీకు ఫోకస్ ప్రాబ్లం ఏదైతే ఉందో అంటే ఫ్రంట్ కెమెరాలో ఉన్న ఫోకస్ ప్రాబ్లం అనేది హార్డ్వేర్ రిలేటెడ్ పార్ట్ అనమాట. సో దాన్ని మన సాఫ్ట్వేర్ ద్వారా మనం ఎలాంటి మార్పులు అయితే చేయలేము. బట్ మనకి నికితా కెమెరాలో మనకి ఫోకస్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. కొంచెం నేను మాడిఫై చేశాను, నాకు తెలిసినంత వరకు మాడిఫై చేశాను. సో మీరు అర్థమైనంత వరకు వాడుకోండి. ఫోకస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సెల్ఫీ కెమెరా కూడా నేను పెట్టాను, డిస్టెన్స్ తగ్గించాను. కాకపోతే ఏంటంటే అది హార్డ్వేర్ లెవెల్లోనే ఉన్న ప్రాబ్లము, మన సాఫ్ట్వేర్ ద్వారా మనం ఏమీ చేయలేమన్నమాట. సో అది ఓవరాల్గా మాత్రం గూగుల్ కెమెరా దీంట్లో 100% వర్క్ అవుతుంది అండ్ చాలా బెటర్ రిజల్ట్స్ కూడా ఇస్తుంది. మీకు ఏదైనా కొత్తగా సెట్టింగ్స్ కనిపిస్తే అలాగే మీకు కొత్తగా మీరు చేసిన సెట్టింగ్స్ ఏమైనా మాడిఫై అయితే నాకు టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి. సో ఇది గూగుల్ కెమెరాకి సంబంధించిన వీడియో G8Xకి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద ఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.